హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం కాంటాక్ట్ ఫ్రీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం ఏం నేర్చుకున్నాం? సో రెగ్యులర్ గ్రామర్ గురించి తెలుసుకున్నాం. సో రెగ్యులర్ గ్రామర్ గురించి ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో దీనికన్నా ముందు ఇదొక టైప్ ఇదొక టైప్ 2 లాంగ్వేజ్ అనమాట. ఇదొక టైప్ 2. ఎందుకు ఇందులో టైప్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ 1 టైప్ 0, టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3 ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకి టైప్ 0 వచ్చేసరికి రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది టైప్ 0లో రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ తర్వాత టైప్ 1లో వచ్చేసరికి కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనం అనుకున్నప్పుడు టైప్ 2 మనం ఇప్పుడు ప్రజెంట్ డిస్కస్ చేసేది వచ్చేసరికి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఆల్సో టైప్ 3 వచ్చేసరికి రెగ్యులర్ అనమాట. సో రెగ్యులర్ లాంగ్వేజ్. ఇక్కడ ఏమవుతుందంటే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట విచ్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పి దీని ద్వారా ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఇది. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 0. సో ఈ కైండ్ ఆఫ్ ఇవి గుర్తుంచుకొని తినాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం CFL కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు మనం ఆల్రెడీ రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం. సో ఏంటి రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే? రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా తెలుసుకున్నట్టు దీన్ని దేంతో కన్స్ట్రక్ట్ చేస్తాము జనరల్గా DFAతో కన్స్ట్రక్ట్ చేస్తాము. సో దీనికి ఎలాంటి మెమొరీ అనేది ఉండదు, రైట్? సో దీన్ని వచ్చేసరికి దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము? పుష్ డౌన్ ఆటోమేటాతో కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఫైనైట్ మిషన్ అనేది పుష్ డౌన్ ఆటోమేటాతో కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. అండ్ ఆల్సో దీనికి మెమొరీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మెమొరీ రిక్వైర్మెంట్ అంటే దేన్ని యూజ్ చేసుకుంటుంది ఇది? స్టాక్ని యూజ్ చేసుకుంటుంది. అసలు ఏంటిది నార్మల్గా జనరల్గా మనకి ఇక్కడ DFAకి ఎందుకు మెమరీ అనేది రిక్వైర్మెంట్ ఉండదు అంటే, సో ఇక్కడ DFAలో ఇక్కడ ప్రాపర్గా దిస్ ఈజ్ ఇప్పుడు ఏదైతే ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఫైనైట్ స్టేట్ మిషన్. ఫైనైట్ స్టేట్ ఆటోమేటా కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఫిక్స్డ్ మెమరీ ఉంటుంది. ఫిక్స్డ్ స్టేట్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అందుకే DFAతో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ మెమరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్గా దీన్ని ఎక్కువగా మనం స్టోర్ చేసుకోవాల్సిన దాని యొక్క హిస్టరీ కానీ ఆ మెమరీస్ ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇది మెమరైజ్ చేయదన్నమాట. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఫిక్స్డ్ మెమరీ అనమాట. సో ఇది వచ్చేసి PDA పుష్ డౌన్ ఆటోమేటా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మెమరీ వచ్చేసరికి స్టాక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సో ప్రీవియస్ క్లాస్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A పవర్ n B పవర్ n సో n అనేది సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. నాట్ రెగ్యులర్. ఎలా ఇది ఎందుకు రెగ్యులర్ కాదు అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడ మనం ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇచ్చామనుకోండి, అప్పుడు B అనేది ఇక్కడ స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే A's ఎన్ని ఉన్నాయో B's అన్నీ ఉండాలి. సో ఇక్కడ స్పెసిఫిక్గా దీన్ని మెమరైజ్ చేయాలి. సో ఇక్కడ A's ఎన్ని ఉన్నాయో B's అన్నీ ఉండాలన్నమాట. సో ఇక్కడ స్పెసిఫిక్గా అలాగే 3 ఇచ్చామనుకోండి A B. సో ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఇక్కడ మెమరైజ్ చేయాలి. ఇక్కడ A's ఎన్ని ఉన్నాయో B's కూడా అన్నీ ఉండేటట్టు మెమరైజ్ చేసుకుంటూ దాన్ని గుర్తుంచుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది. సో ఇది అందుకనే
నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, అప్పుడు ఇది మరి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్కి వస్తుందా అంటే ఎస్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెమరీ అనేది ఉంటుంది, రైట్. ఇక్కడ డిఎఫ్ఏతో కన్స్ట్రక్ట్ చేసిన ఈ పర్టికులర్ ఏదైతే రెగ్యులర్ లాంగ్వేజ్ ఉంటుందో అక్కడ దానికి మెమరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్టయితే, సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది, ఓకే, సో ఇట్ ఈస్ జనరేటెడ్ బై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఓకే, ప్రతి లాంగ్వేజ్ కూడా గ్రామర్తోనే కదా జనరేట్ అయ్యేది, రైట్. సో ఫస్ట్ గ్రామర్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దాంతో లాంగ్వేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవటం అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే సో ఇట్ ఈస్ జనరేటెడ్ బై, ఓకే, ఇట్ ఈస్ జనరేటెడ్ బై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఓకే, సో ఇక్కడ ఇది ఈ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది, ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది సో దేనికన్నా పవర్ఫుల్ ఇది? ఓకే, రెగ్యులర్ లాంగ్వేజ్ కన్నా పవర్ఫుల్. ఓకే, రెగ్యులర్ లాంగ్వేజ్ కన్నా పవర్ఫుల్, రైట్. సో మళ్ళీ ఈ లైక్ దేనికన్నా తక్కువ పవర్ ఉంటుంది? ప్రీవియస్గా మనం టైప్ 1, టైప్ 2, టైప్ 0 అనేది చూసాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కన్నా తక్కువ పవర్ ఉంటుందన్నమాట. సో ఇది ఈ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్కి రెగ్యులర్ లాంగ్వేజ్కి మిడిల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో టైప్ వైజ్, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి ఒక ఫార్మల్ డెఫినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రీవియస్గా చెప్పుకున్నట్టు కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది జనరేటెడ్ బై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, ఓకే, విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై, ఓకే, పుష్ డౌన్ ఆటోమేటా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి మనం ఎవ్రీ లాంగ్వేజ్ కూడా ఒక ఫార్మల్ డెఫినేషన్ అనేది చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా దీనికి ఒక ఫార్మల్ డెఫినేషన్ అనేది ఉంది, రైట్. సో ఏంటో చూద్దాం. సో ఫార్మల్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ G ఈజ్ ఈక్వల్ టు, ఓకే, V కామా సిగ్మా కామా R కామా ఎస్. ఓకే, సో ఏంటివి ఇవి? ఓకే, సో ఏంటంటే ఫస్ట్ ఇందులో సో దీన్ని ఇది ఒక ఫైనైట్ ఫార్మల్ డెఫినేషన్ అనమాట దీనికి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే వి అంటే ఏంటి? ఓకే, వి అంటే ఏంటంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, సెట్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా, సెట్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, అంటే ఇవి నాన్ టర్మినల్స్ అనమాట. టర్మినల్స్ అంటే ఏంటి, నాన్ టర్మినల్స్ అంటే ఏంటి అని చెప్పుకుందాం ఇక్కడ. ఓకే, ఇవి నాన్ టర్మినల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్మా దీన్ని ఎలా ఇదేంటి ఇది ఫైనైట్ సెట్ ఆఫ్ టర్మినల్స్. ఓకే, ఫైనైట్ సెట్ ఆఫ్ టర్మినల్స్. సో జనరల్గా మనం కొన్ని వేరే టాపిక్లలో చూస్తే జనరల్గా దీన్ని వేరియబుల్ అంటాం, దీన్ని టీతో కూడా దీన్ని ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఆర్. ఓకే, సో ఇదేంటి? ప్రొడక్షన్ రూల్. ఓకే, ప్రొడక్షన్ రూల్. ఓకే, సో ప్రొడక్షన్. సో ఓకే, సో ఎస్ అంటే ఆబ్వియస్లీ స్టార్ట్ సింబల్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సో ఇక్కడ ఏంటి ఫస్ట్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ అనమాట. ఓకే, లైక్ ఎస్ కానీ, ఏ కానీ, ఓకే, బి కానీ, టీ కానీ. సో ఇలా మనం ఒక క్యాపిటల్ లెటర్స్ని ఇక్కడ వేరియబుల్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఓకే, టర్మినల్స్ అంటే ఏంటి? లైక్ వేరియబుల్స్ కానివి, లైక్ ఇప్పుడు అంటే స్మాల్ లెటర్స్ ఏ, ఓకే, బి కానీ, ఓకే, ఐడి, సో ఓకే, ఎప్సిలాన్. సో ఇలా వీటిని టర్మినల్స్గా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. టర్మినల్స్ నథింగ్ బట్ లైక్ అక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో పర్టికులర్గా, ఓకే, సో
ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ అంటే ఏంటి ఇక్కడ ఇన్ జనరల్గా మనకి? ఓకే, ప్రొడక్షన్ అంటే సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? ప్రొడక్షన్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే జనరేటింగ్ ఏ స్ట్రింగ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఓకే, సో ఎలా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను? ఓకే, ఏ టెన్స్ టు ఆల్ఫా తీసుకుంటున్నాను. సో ఏ టెన్స్ టు ఆల్ఫా అంటే ఏంటి? ఇక్కడ మనం ఫస్ట్ వేరియబుల్ అని చెప్పుకున్నాం కదా, నాన్ టర్మినల్ అని. సో ఇది నాన్ టర్మినల్ అనమాట. ఓకే, ఇదేంటి? ఏ బిలాంగ్స్ టు వి అండ్ ఆల్ఫా వచ్చేసరికి టెర్మినల్స్. ఓకే, సో టెర్మినల్స్ అంటే ఏంటి? లైక్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ప్లస్ కానీ ఓకే మైనస్ కానీ. సో ఇలా మనం వీటిని టెర్మినల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, యా, ఇక్కడ ఆల్ఫా వచ్చేసరికి టెర్మినల్స్ అనమాట. ఓకే, టెర్మినల్స్ ఏంటంటే ఓకే టెర్మినల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్ యూనియన్. ఓకే, రైట్. సో ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వి అంటే సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ ఇక్కడ. ఓకే, నాన్ టెర్మినల్స్. ఓకే, రైట్. అలాగే ఇక్కడ మనకి లైక్ సెట్ ఆఫ్ టెర్మినల్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, టెర్మినల్స్ అంటే మనం లైక్ సిగ్మాతో కానీ లైక్ ఇండికేట్ చేస్తాం, అలాగే ఓకే టీతో కూడా ఇండికేట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఏబి ఇలాంటి స్మాల్ లెటర్ రిలేటెడ్ ఉన్నాయని సో టెర్మినల్స్గా మనం యూజ్ చేస్తాం. అండ్ ప్రొడక్షన్ రూల్స్. ఓకే, ప్రొడక్షన్ రూల్. సో ప్రొడక్షన్ రూల్ అంటే ఏంటి? లైక్ స్ట్రింగ్స్ని జనరేట్ చేయడం. ఓకే, స్ట్రింగ్స్ని జనరేట్ చేసుకోవడం అనమాట. సో ఎలా జనరేట్ చేస్తామంటే మనం ఈ టెర్మినల్స్ని మరియు నాన్ టెర్మినల్స్ని యూజ్ చేసుకొని ఓకే ఈ ప్రొడక్షన్ రూల్ని మనం ఇక్కడ చేస్తాం అనమాట, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి ఎస్ వచ్చేసి స్టార్ట్ సింబల్. ఓకే, స్టార్ట్ సింబల్ అంటే ఏంటి? లైక్ సో ఇక్కడ నుంచి ఏదైనా పర్టికులర్ లైక్ డెరివేషన్ అనేది ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఈ స్టార్ట్ సింబల్తోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అది ఈ స్టార్ట్ సింబల్ ఏ ఉంటుంది? లైక్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, యా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి మనం దీన్ని ఓకే జనరేట్ చేస్తామని చెప్పుకున్నాం కదా, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం ఫార్మల్ డెఫినేషన్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, రైట్. సో ఫార్మల్ డెఫినేషన్ అయిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏంటి ఎగ్జాంపుల్ అంటే, సో మనం ప్రీవియస్గా రెగ్యులర్ లాంగ్వేజ్లో తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఏ జనరేటింగ్ ఏ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో జనరేట్ ఏ లాంగ్వేజ్. ఓకే, జనరేట్ ఏ లాంగ్వేజ్ దేంతోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్. ఓకే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. ఓకే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. ఓకే, సో ఇక్కడ అప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది అది? లైక్ ఏ పవర్ ఎన్ ఓకే బి పవర్ ఎన్. ఓకే, సో ఇలా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ నేను గ్రామర్ ఓకే ఏమేమి తీసుకుంటున్నాను ఇక్కడ? ఓకే, ఎస్ కామా ఏ. ఓకే, స్టార్టింగ్ సింబల్. ఓకే, టర్మినల్ ఏ తీసుకున్నాను. ఓకే, సో వేరియబుల్స్. నెక్స్ట్ నాన్ టర్మినల్స్ ఏం తీసుకున్నాను ఇక్కడ? ఏస్ అండ్ బీస్ కదా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ రావాలి మనకి. ఓకే, సో ఏ కామా బి, రైట్. సో ఇక్కడ ప్రొడక్షన్ రూల్, ఇక్కడ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ ప్రొడక్షన్ రూలు? ఓకే, ఎస్ టెన్స్ టు ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ బి కామా ఏ టెన్స్ టు ఓకే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ బి ఆర్ ఎప్సిలాన్. యా, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టార్టింగ్ సింబల్ ఓకే ఎస్ని తీసుకుంటున్నాను, రైట్. సో ఫస్ట్ ఈ పర్టికులర్
ఏదైతే ఉందో, ఓకే. సో దీన్ని ఈ ప్రొడక్షన్ రూల్ని తీసుకుంటున్నాను, ఓకే. ఇక్కడ నా అల్టిమేట్ ఏమేంటి, ఓకే, నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ నెంబర్ ఆఫ్ బీస్ అనేది ఈక్వల్గా ఉండాలి లాంగ్వేజ్లో. అంటే నథింగ్ బట్ లైక్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ సో ఏఏ బీబీ ఆర్ ఏఏఏ బీబీబీ, సో ఇలా ఉండాలన్నమాట లాంగ్వేజ్ అనేది. సో అలాంటి ఒక స్ట్రింగ్స్ని నేను జనరేట్ చేయాలి ఈ పర్టిక్యులర్ ఏవైతే ప్రొడక్షన్ రూల్స్ని బేస్ చేసుకొని, ఓకే. సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనం ఏం చేసాం, టెర్మినల్స్ తీసుకున్నాం, నాన్ టెర్మినల్స్ ప్రొడక్షన్ రూల్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ మనం ఓకే ఎస్ సింబల్తో స్టార్ట్ చేస్తున్నాం, రైట్. సో ఏదైతే ఫస్ట్ ఈ పర్టికులర్ ప్రొడక్షన్ రూల్ తీసుకుందాం, ఏ క్యాపిటల్ ఏ అండ్ బి, ఓకే. సో ఇక్కడ ఏం చేసామంటే, ఓకే, ఇక్కడ ఈ ఏని దీంతో రీప్లేస్ చేసాం, ఓకే. ఇక్కడ ఏ టెన్స్ టు ఏ క్యాపిటల్ ఏ బి, ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఏ ఏబి నెక్స్ట్ ఈబి, ఓకే. సో ఇలా. సో ఇప్పుడు నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఈ ఏని, ఓకే, మళ్ళీ సేమ్ దీంతో మళ్ళీ రీప్లేస్ చేశాను, ఓకే. అప్పుడు ఎస్ టెన్స్ టు ఏ ఏ ఏ ఏబి నెక్స్ట్ బి, రైట్. సో ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఏ టెన్స్ టు ఎప్సిలాన్ తీసుకున్నాను. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేయాలనుకుని నేను ఏ టెన్స్ టు ఎప్సిలాన్ తీసుకున్నాను, ఓకే. ఇక్కడ ఎప్సిలాన్, ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ తీసుకుంటే మధ్యలో నథింగ్, అది ఎంప్టీ స్ట్రింగ్ కదా. సో అప్పుడు ఏ బి వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమేంటి, నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ నెంబర్ ఆఫ్ బీస్ అనేది ఈక్వల్గా ఉండాలి, లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఇప్పుడు మనకు వచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో, మనం జనరేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దీనికి మ్యాచ్ అవుతుంది కదా, ఎస్ యా, దీనికి మ్యాచ్ అవుతుంది కదా. సో ఇలా మనం ఈ ప్రొడక్షన్ రూల్స్ని బేస్ చేసుకొని, ఓకే, మనకి ఇచ్చిన ఈ టెర్మినల్స్ అండ్ నాన్ టెర్మినల్స్ని కన్సిడర్ చేసుకొని వాటిని మనం ఇలా, ఓకే, మనకి ఇచ్చిన ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని మనం ఇలా, ఓకే, ప్రాబ్లమ్ని మనం ఇలా సాల్వ్ చేసుకున్నాం అనమాట. సో ఇది మనకు ఈరోజు డిస్కస్ చేసుకున్న కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది జనరేటెడ్ బై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో ఇది టైప్ 2 గ్రామర్ అనమాట, ఓకే. టైప్ 2 గ్రామర్ ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కన్నా తక్కువ పవర్ ఉంటుంది అండ్ రెగ్యులర్ లాంగ్వేజ్ కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట, ఓకే. సో మనకి టైప్ 0, టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3 అనేవి ఉంటాయన్నమాట. సో టైప్ 0లో వచ్చేసరికి, ఓకే, ఎన్యూవబుల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ తర్వాత టైప్ 2 వచ్చేసి సిఎఫ్ఎల్ ఉంటుంది, ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో విచ్ ఈస్, ఓకే, రికగ్నైజ్డ్ బై పుష్ డౌన్ ఆటోమేటా, రైట్. ఇది పుష్ డౌన్ ఆటోమేటా రికగ్నైజ్ చేయబడి ఉంటుంది. సో దీనికి మెమరీ కెపాసిటీ ఉంటుందన్నమాట, ఓకే, రైట్. ఇది స్టాక్ని యూజ్ చేసుకుంటుంది మెమరీ పర్పస్లో, ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఫార్మల్ డెఫినేషన్, ఓకే, అన్ని లాంగ్వేజ్కి ఫార్మల్ డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రొడక్షన్ రూల్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి, రైట్. ఇక్కడ వి వచ్చేసరికి వేరియబుల్స్, ఇక్కడ టీ వచ్చేసరికి టెర్మినల్స్. ఇక్కడ లైక్ ప్రొడక్షన్ రూల్ని పి ఆర్తో ఎలా అయినా దీన్ని ఇండికేట్ చేయొచ్చు. ప్రొడక్షన్ రూల్ అనేది తీసుకున్నాం, అలాగే స్టార్ట్ సింబల్ అనేది ఉంటుంది, రైట్. ఇక్కడ మన ప్రొడక్షన్ రూల్ అనేది ఏంటి, ఇక్కడ లైక్ మనం ఒక స్ట్రింగ్ని జనరేట్ చేసుకోవాలంటే, ఓకే, మనం ఈ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్ని యూజ్ చేసుకొని, ఓకే, ఈ ప్రొడక్షన్ రూల్ అనేది చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ టెన్స్ టు ఆల్ఫా తీసుకున్నాం. ఏ అంటే ఏంటి, ఇక్కడ మనకి జనరల్గా ఇది నాన్ టెర్మినల్, ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓకే. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ ఇది టెర్మినల్, ఓకే. టెర్మినల్ అంటే ఇది స్మాల్ ఏ స్మాల్ బి, సో ఈవి, ఓకే. సో ఇక్కడ రైట్, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏం చేసాం, ఇక్కడ ప్రొడక్షన్ రూల్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఒక స్ట్రింగ్ని జనరేట్ చేసుకున్నాం. ఆ స్ట్రింగ్ అనేది ఒక పర్టికులర్ ఎయిమ్తో ఉంది, ఓకే. ఏస్ అండ్ బీస్ అనేది ఈక్వల్గా ఉండాలని ఒక పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఓకే నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను లాంగ్వేజ్లో, ఓకే. అప్పుడు నేను తీసుకున్నవి ఏంటి, లైక్ నాన్ టెర్మినల్స్, ఓకే, నాన్ టెర్మినల్స్ తీసుకున్నాను, టెర్మినల్స్ తీసుకున్నాను, అలాగే ప్రొడక్షన్ రూల్ తీసుకున్నాను. సో ప్రొడక్షన్ రూల్లో
ప్రొడక్షన్ రూల్స్లో ఫస్ట్ ఓకే ఎస్ స్టార్ట్ సింపుల్ ఎస్తో స్టార్ట్ చేశాను. లైక్ ఫస్ట్ ఇది తీసుకొని దానిలో ఓకే సెకండ్ ఏదైతే ఉందో ఈ టర్మినల్ని నేను తీసుకున్న తర్వాత సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని లాస్ట్ ఎప్సిలాన్ నేను తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ అనేది జనరేట్ అయింది. ఈ స్ట్రింగ్ జనరేట్ అయిన తర్వాత ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏదైతే ఓకే లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో చూసారు కదా ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే పైథాన్ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.